సంవత్సరానికి సమయం ఆసన్నమైంది. హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పబ్బులు, రిసార్ట్స్, ఈవెంట్ ఆర్గనైజర్లు రిజర్వేషన్లు ప్రారంభించాయి. ఇదే అదునుగా మత్తు ముఠాలు కూడా సిద్ధమయ్యాయి. యువతను మత్తులో ముంచేసి సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అటు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. స్మగ్లర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. గ్రేటర్లో కొత్త సంవత్సరం జోష్ మొదలైంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు మహానగరం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఎవరి ప్లాన్లు వారు చేసుకుంటున్నారు. అయితే సందట్లో సడేమియాలా యూత్ ని మత్తులో జోగేలా చేసేందుకు డ్రగ్స్ సరఫరాదారులు సైతం పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో ఏదో ఒక చోట తరచుగా డ్రగ్స్, గంజాయి ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. వీరందరి టార్గెట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్సే అని పోలీసులు భావిస్తున్నారు. ఇయర్ ఎండ్ పార్టీల మీద ఫోకస్ చేసిన విక్రయదారులు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ని నగరానికి తెప్పించడంలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ముఠాల్ని గుర్తించి అడ్డుకట్ట వేయడానికి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. న్యూ ఇయర్ వేడుకలకు యువత ఆహుతిని ఆకర్షించడానికి పబ్లు, క్లబ్లు, రిసార్ట్ల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో దేశ విదేశాల నుంచి నగరానికి ఖరీదైన మద్యంతో పాటు రకరకాల మాదక ద్రవ్యాలు కూడా కొందరు గుట్టుగా సరఫరా చేస్తుంటారు. పార్టీ ప్రియుల్ని మత్తులో ముంచేసి భారీగా కూడబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికే రంగంలో దిగిన స్మగ్లర్స్ గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల్ని నగరానికి దిగుమతి చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు నగర శివార్లలోనూ లోకల్ మేడ్గా తయారు చేస్తూ ఈ ఇయర్ ఎండ్ లో వీలైనంత ఎక్కువగా సప్లై చేసి కోట్లకు పడగలెత్తాలని కొందరు అక్రమార్కులు ఈ బిజినెస్ లోకి దిగుతున్నారు. దీంతో 3 కమిషనరేట్ల పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాల భరతం పడుతూనే శివార్లలో మూతపడ్డ డ్రగ్స్ తయారీ పరిశ్రమలపై దృష్టి సారించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ మలక్పేట్ సమీపంలో 35 కేజీల గంజాయితో పాటు కారు, బైకు, 5 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 5గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూ ఇయర్ వేడుకలకు గంజాయిని నగరంలో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు గుర్తించారు. నూతన సంవత్సర వేడుకలకు ముందే గంజాయిని నగరంలోని ధూల్పేటకు తరలించి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆత్మకూరు నుంచి ధూల్పేట వెళ్తుంది. వాళ్ళు చెప్పిన కండిషన్ ప్రకారంగా ధూల్పేటలో అక్కడ అమ్మి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మి వాళ్ళ ఎక్కువ మొత్తానికి తీసుకోవాలని, ఇది మాత్రం వాళ్ళు ఒడిశా నుంచి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. కన్జ్యూమింగ్ కోసం అమ్మాలని చెప్పేసి దాంట్లో న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంటుందని ఉద్దేశంతో చేస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో డ్రగ్స్, గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది కొత్త సంవత్సరానికి మత్తులో కాకుండా మంచి మనసుతో స్వాగతం పలకాలని యువతకు సూచిస్తున్నారు.